నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇంగ్లీష్ పదాల యొక్క మీనింగ్ తెలుసుకుందాం. ఇది మనకు డైలీ లైఫ్లో రెగ్యులర్గా వాడే పదాలండి. మన డైలీ లైఫ్లో యూజ్ చేసే ఇంగ్లీష్ వర్డ్స్. ఈ వర్డ్స్ మీనింగ్ తెలిస్తే మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఈ వర్డ్స్ యొక్క మీనింగు మనకు డైలీ లైఫ్లో వాడేయండి. దయచేసి నా వీడియోని చూస్తారని కోరుకుంటున్నాను. ఇంగ్లీష్ అనేది మనకు చాలామందికి, నాకు ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలని చాలామందికి కోరిక ఉంటుంది. ఇక మనం ఇలా కొన్ని మీనింగ్లు తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేస్తేనే మనం ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతాం. ఫ్రెండ్స్, ఇప్పుడు వరుసగా వాటి యొక్క పదాలు ఉంటాయండి. వాటి మీనింగ్ తెలుసుకుందాం. వాట్ ఇఫ్, దయచేసి క్షమించండి, ప్రొనౌన్సియేషన్లో ఏమైనా తప్పులు జరగబడితే క్షమించండి. వాట్ ఇఫ్ యొక్క మీనింగ్ అయితే ఏమి. డూ ఇట్, దీన్ని ఈ పని చెయ్యి. ఇప్పుడు మన మన పెద్దలు అని మన సార్ ఈ పని చేయని మనకి తెలుసుగా, డూ ఇట్ అనేది ఈ పని చేయని అర్థం తెలుగులో. నాట్ సో. అయితే ఒక మనిషి రాంగ్ ఏదో పని మనం చెప్పిన పని తప్పు చేస్తున్నాడు అండి, అలా కాదు, అలా చేయొద్దని మనం సరి చెప్పాడు అన్నాడు. నాట్ సో, అలా కాదు, అలా చేయకూడదు. నెక్స్ట్ మీనింగ్ వచ్చి మస్ట్ గివ్. ఇప్పుడు మనం ఒక సంథింగ్ మనీయో ఏదైనా వస్తువు ఉందనుకో, అనుకోండి, ఖచ్చితంగా రేపు ఇవ్వాలి, లాస్ట్ డేట్ అయిపోతుంది చూడండి, మస్ట్ గివ్ అంటే ఖచ్చితంగా మనకు ఈ రోజులో కావాలి అని దాని అర్థం. ఇంకో నెక్స్ట్ మీనింగ్ వచ్చేసి నో ఆల్టర్నేటివ్. ఇప్పుడు మనకు అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఒక సొల్యూషన్కి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ఇంకా ఇదే లాస్ట్, ఇంకేమి పని ఇప్పుడు చేసేది పని చేస్తేనే చాలు అవుతుంది అనే టైంలో ఇప్పుడు ఈరోజు చేయాల్సిందే ఈ పని. నో ఆల్టర్నేటివ్ మీనింగ్ ఖచ్చితంగా ప్రత్యామ్నాయం లేదు, ఈ పని చేయాలన్నాడు. నో చాయిస్. నెక్స్ట్ మీనింగ్ వచ్చి నో చాయిస్. అంటే ఇప్పుడు నో చాయిస్ మీనింగు ఇప్పటికీ పొందొద్దు. అంటే ఇప్పుడు మనకు కొన్ని ఐటెంలు ఉంటాయండి, కొన్ని వస్తువులు ఇది వద్దు, ఇది మనకు హానికరం. సపోజ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అనుకో, ఇది వద్దు, నో చాయిస్. అంటే మనం దీన్ని అసలు ఇది సెలెక్ట్ చేసుకొని అర్థం. నో చాయిస్. నో చాయిస్ ఎప్పటికీ పొందొద్దు. నెక్స్ట్ మీనింగ్ వచ్చేసి డివైడ్ ఇట్. డివైడ్ అంటే ఒక వస్తువు అనేది దాన్ని భాగాలు పంచండి. ఇప్పుడు పని కానీ ఏదైనా కానీ డివైడ్ చేయమన్నా. డివైడెడ్ అంటే వస్తువుని భాగాలు విభజించు, పనిని విభజించు వస్తువు అని దాని మీనింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఐ థాట్. నేను అనుకున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్లో ఎగ్జామ్స్ పెడతారని అనుకున్నాను. దానికి ఇంగ్లీష్లో ఐ థాట్. వచ్చే నెలలో ప్రతి ఎగ్జామ్ పెడతారు. వచ్చే నెల ఖచ్చితంగా నేను అనుకున్నాను, ఇది జరుగుతుంది, నేను అనుకున్నాను అనే సందర్భంలో ఈ యొక్క చిన్న స్మాల్ సెంటెన్స్ వాడతారండి. ఆ స్మాల్ సెంటెన్స్ వచ్చి ఐ థాట్. నెక్స్ట్ వచ్చి డోంట్ బీ సిల్లీ.
అంటే ఒక మాట్లాడే కానీ చిల్లర పనులు చేస్తాడు. సిల్లి చేయకు, స్ట్రైట్గా ఉండమని అని అర్థం. డోంట్ బి సిల్లీ, కొంటెతనం వద్దు, చిలిపి పనులు వద్దు, అంటే తీట పనులు చేయొద్దు అన్నట్టు మీనింగ్. డోంట్ డూ దట్, అలా చేయొద్దు, డోంట్ డూ ఇట్. చిన్నపిల్లలు ఎక్కువ మనకు ఆడుకున్న ఆగమాగం చేస్తారు కానీ అలా చేయొద్దు అన్నట్టు. నెక్స్ట్ మీనింగ్ వచ్చి గో అహెడ్, ముందుకు వెళ్ళండి, మీరు చేసే పనులు ముందుకు వెళ్ళండి, ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతారు. గో అహెడ్. నెక్స్ట్ మీనింగ్ వచ్చి మైండ్ ఇట్. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఈ ప్రశ్న రేపటి ఎగ్జామ్లో వస్తుంది. మైండ్ ఇట్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో వాట్, అయితే ఏమిటి? రేపే ఎగ్జామ్స్ ఉన్నాయి మన సారు రేపే ఎగ్జామ్స్ ఉన్నాయి బాబులు అంటాడు. మనం చదువుకున్న అబ్బాయి అంటాడు సో వాట్, నేను మొత్తం చదువుకున్నాను, నాకే ప్రశ్న వచ్చినా నేను రాస్తాను అనే సందర్భంలో ఈ స్మాల్ సెంటెన్స్ని వాడతారండి. సో వాట్. మీ టూ, నేను కూడా. మీ టూ యొక్క మీనింగ్ నేను కూడా. స్ట్రాంగ్ డిజైర్, మనం భవిష్యత్తులో పైకి ముందుకు పోవాలంటే స్ట్రాంగ్ డిజైర్, బలమైన కోరిక ఉండాలని, అలా అప్పుడే మనం ముందుకు పోతాం. స్లో డౌన్, స్పీడ్గా వెళ్ళే మన బైకులు కానీ రోడ్డు మీద కానీ మీడియం స్పీడ్లో పోవాలి. స్లో డౌన్, అతివేగం ప్రమాదకరం కాబట్టి స్లోగా వెళ్ళమని స్లో డౌన్. స్లో డౌన్ మీనింగ్ వేగం తగ్గించండి. దయచేసి నా వీడియోలో కానీ నేను ప్రొనౌన్సియేషన్లో తప్పులు ఉంటే క్షమించండి. కొత్తగా వీడియోలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీనింగ్ వచ్చి పుష్ అవుట్ మీనింగ్ వచ్చేసి బయటకు త్రోయు. నెక్స్ట్ మీనింగ్ వచ్చి సిట్ డౌన్, ఇది మనకు రెగ్యులర్గా యూజ్ చేయబడండి. సిట్ డౌన్ అనగా క్రింది కూర్చో, స్టాండప్, ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేసేయండి, లేచి నిలబడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీనింగ్లో ఏమైనా తప్పు అనే సెంటెన్స్లో కానీ ప్రొనౌన్సియేషన్ తప్పు క్షమించండి. ఈ వీడియోతో కొన్నైనా పదాలు మీకు తెలిసిన అనుకుంటున్నాను. నా కొద్దిగా ప్రొనౌన్సియేషన్ కానీ ఏదైనా తడబాటు ఉంటే క్షమించండి. ప్లీజ్ నా వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మీకు అందిస్తాను. నా వీడియోస్ చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ మై వీడియో. కొత్తగా వీడియోలు వేసిన కానీ కొంచెం తడబాటు ఉంటుందండి వాయిస్లో, క్షమించండి తప్పులుంటే. నమస్కారం, జై హింద్ ఫ్రెండ్స్. తిరిగి వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.